ఇది మోటరోలా సిగ్నేచర్, ఇది వివో X200T. ఈ వీడియో కోసం ఎన్నో కామెంట్స్ వచ్చాయి కంపారిజన్ చేయని చెప్పి. ఇంకా మీరు అడిగారు, చేయకుండా ఉంటానా? డీటెయిల్డ్ గా అసలు ఏ మొబైల్ కొనాలి, ఎవరికి ఏది సెట్ అవుద్ది, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. అంత క్లియర్ గా చెప్తాను. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి, అలానే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి హైప్ చేయండి. అసలు మీరు హైప్ చేయడం మర్చిపోతున్నారు. ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నా మీరు హైప్ చేయకపోతే ఎలా చెప్పండి? మీరు హైప్ చేసి చూడండి, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. ఇంకా మనం డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. ఫస్ట్ ప్రైజింగ్. రెండు మొబైల్స్ 60,000 గా వస్తున్నాయి అండ్ ఆఫర్ లో ప్రెసెంట్ రెండు మొబైల్స్ 55,000 గా వస్తున్నాయి. సో ఇక్కడ ప్రైజింగ్ లో రెండిట్లో డిఫరెన్స్ లేదు, అందువల్ల నేను రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్. అసలు మనకు బాక్స్ లో ఏం వస్తాయి? రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. రెండిట్లో 90 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. వివోలో టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఉంటుంది, మోటోలో టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది. బట్ ఇంకా వివోలో బ్యాక్ కేస్ వస్తుంది, అలానే దీని స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. కానీ మోటోలో బ్యాక్ కేస్ ఇవ్వట్లేదు, స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వట్లేదు, మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ బాక్స్ కంటెంట్స్ లో వివోకి అన్ని వస్తున్నాయి, మోటోలో కొన్ని మిస్ అవుతున్నాయి. సో అందువల్ల నేను మోటోకి పాయింట్ ఇవ్వకుండా వివోకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. రెండు మొబైల్స్ సైడ్ వచ్చేటప్పటికి మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి. వివో బ్యాక్ సైడ్ గ్లాస్ యూజ్ చేశారు, మోటోలో లెదర్ ఫినిష్, ఇది ఫ్యాబ్రిక్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ మోటోలో కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ ఉంటుంది, కానీ వివోలో షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ ఉంటుంది. ఇక్కడ విక్టస్ 2 ప్రొడక్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ గ్లాస్ కొంచెం బెటర్ దీనికన్నా. ఇది ఎప్పటికైనా మాసిపోవచ్చు, మీరు ఎక్కువ ఇయర్స్ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం రావచ్చు, అది చెప్పలేము, నేను గ్యారంటీ ఇవ్వలేను. మాసిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ రెండిట్లో ఒక్కొక్క కాంప్రమైజ్ ఉంది, కానీ బ్యాక్ సైడ్ రెండింటికి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. వివోలో గ్లాస్ కూడా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది, అండ్ ఇంక ఈ లెదర్ కి ఎలాగో ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ అవ్వవు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ మోటోకి ఎక్కడ ఉంటుంది అంటే దీని వెయిట్ జస్ట్ 189 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. 6.9 mm థిక్నెస్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది మొబైల్. వెయిట్ కూడా పెద్దగా అనిపించదు చేతిలో పట్టుకున్నాం. వివో 203 గ్రామ్స్ ఉంటుంది, 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. కంపేర్ టు మోటో వివో కొంచెం బరువు అనిపిస్తుంది చేతిలో, బట్ ఈ మొబైల్ సాలిడ్ ఉంటుంది పట్టుకున్నప్పుడు. సో ఇక్కడ మళ్ళీ ఎవరికైతే లైట్ ఉండే మొబైల్స్ ఇష్టపడతారో, ఎక్కువ బరువు లేనటివి, వాళ్ళకి మోటో నచ్చుతుంది. బరువు ఉన్నా పర్లేదు, కొంచెం సాలిడ్ ఉండాలి చేతిలో పట్టుకున్నప్పుడు అన్నప్పుడు మీకు వివో నచ్చుతుంది. అండ్ రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కి మెటల్ డిజైన్ తో వచ్చుంటాయి. దీనికి గ్లాస్, దీనికి లెదర్ ఉన్నా కానీ కెమెరాస్ విషయానికి వస్తే రెండు మెటల్ ఫినిష్ తో వచ్చుంటాయి. రెండు మొబైల్స్ చూడడానికి బాగానే ఉంటాయి. సో ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. ఇక్కడ ఏది అని నేను చెప్పలేను. కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. అండ్ రెండు ఇంకా IP68, 69 రేటింగ్ తో వస్తాయి. రెండు వాటర్ రెసిస్టెన్సే. ఇంకా నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో రెండింటికి పాయింట్స్ ఇస్తాను, మీ ప్రిఫరెన్స్ బట్టి చూస్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే. వివోలో 6.67 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, కానీ ఇది LTPS డిస్ప్లే. మోటో వచ్చేటప్పటికి 6.8 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. కొంతమందికి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది, కొంతమందికి క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. కానీ రెండిట్లో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే ఇది LTPS డిస్ప్లే, ఇది LTPO డిస్ప్లే. మీకు క్లియర్ గా తెలియని వాళ్ళకి చెప్తాను. ఈ LTPS డిస్ప్లే అనేది 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60, 90, 120 అంతే. కానీ LTPO అనేది 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల మీకు తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది, ఏ అప్లికేషన్ కి ఎంత అవసరం అంతే తీసుకుంటుంది. సో ఈ అడ్వాంటేజ్ అయితే మోటోకి ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్స్ట్రాగా మోటోలో డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. వివోలో ఆ సర్టిఫికేషన్ లేదు, డాల్బీ విజన్ మోటోలో ఉంది. ఇవన్నీ కాదు, పక్కన పెట్టి చూస్తే ఏవి బాగున్నాయంటే మీకు రెండు బాగానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అనిపించదు. కానీ ఎక్కడో స్లైట్ ఎడ్జ్ కొంచెం మోటోకి ఉంటుంది. కలర్స్ అన్ని కొంచెం షార్ప్ గా కనిపిస్తాయి, బాగా గమనిస్తాయి. వివోలో కొంచెం బ్రైట్ గా ఉంటాయి, మోటోలో కొంచెం షార్ప్ గా క్రిస్ప్ గా ఉంటాయి. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా వివోలో 5000 నిట్స్ ఉంటుంది, మోటోలో 6500 నిట్స్ ఉంటాయి. రెండు సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంటుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించవు. రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, రెండు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతాయి. నేను చెప్పినట్టు ఇక్కడ మెయిన్ డీల్ బ్రేకర్ ఏంటంటే LTPO ఒకటి, LTPS ఒకటి, అండ్ డాల్బీ విజన్ ఎక్స్ట్రా ఉంది. సో దానివల్ల నేను మోటోకి పాయింట్ ఇస్తాను. కానీ ఇది క్వాడ్ కర్వ్ తో వస్తుంది, ఇది ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. మీరు డిసైడ్ చేసుకోండి, నాకు రెండు బాగానే ఉంటాయి. కానీ ఈ LTPO డాల్బీ విజన్ వల్ల నేను మోటోకి పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ సౌండ్. రెండిట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. మీకు ఇక్కడ వివోలో డాల్బీ అట్మాస్ లేదు, జస్ట్ సూపర్ ఆడియో అని ఉంటుంది వీళ్ళది. కానీ మోటోలో డాల్బీ అట్మాస్ ఉంది. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు సౌండ్ బై బోస్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సౌండ్ ఒకసారి మీరేనండి. రెండు సౌండ్ మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. ఇక్కడ నేను డైరెక్ట్ గా వింటే మాత్రం నాకు కొంచెం మోటో బాగా నచ్చింది. మోటోలో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా వినపడుతుంది నాకు, ఈ సౌండ్ బై బోస్ దీని వల్ల అనుకుంటా. అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అందుకు నేను మోటోకి పాయింట్ ఇస్తాను సౌండ్ కూడా. నెక్స్ట్ బ్యాటరీ. వివోలో 6200 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మోటోలో 5200 mAh బ్యాటరీతో వస్తుంది, దీంట్లో కూడా 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఈ మోటో కన్నా వివోలో 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. ఈ మోటోలో మెయిన్
మెయిన్ డ్రాబ్యాక్ బ్యాటరీ. కానీ మేము కూర్చొని బ్యాటరీ టెస్ట్ కూడా చేసాం. ఇక్కడ మేము ఏమేమి అప్లికేషన్స్ వాడామని క్లియర్ గా వేస్తున్నా చూడండి. వివో వచ్చేటప్పటికి టోటల్ గా 7 hours 45 minutes వచ్చింది. మోటో 6 hours 50 minutes వచ్చింది. ఇది టోటల్ యూసేజ్ బ్యాటరీ మేము యూజ్ చేసింది. మేము అది పనిగా కూర్చొని డ్రైన్ చేసాం కాబట్టి మాకు త్వరగా అవ్వచ్చు. మీరు నార్మల్ గా యూజ్ చేసి మీకు ఇంకా ఎక్కువ రావచ్చు, లేదా మాకంటే ఎక్కువ యూజ్ చేసి అంటే గేమ్స్ అది పనిగా ఆడుతూనే ఉంటే మీకు ఇంకా తక్కువ రావచ్చు. సో ఇది మా టెస్టింగ్. మేము యూజ్ చేసిన అప్లికేషన్స్ ఇవి. మాకు వచ్చిన టోటల్ అవర్స్ అయితే ఇవి. అండ్ మీరు కూడా ఇక్కడ వరకు వచ్చారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ, అలానే వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు చాలా కష్టపడి ఇన్ డీటెయిల్ గా చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా తీసుకొస్తాం. మా హార్డ్ వర్క్ ని మీరు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాం. ఇదంతా మీకోసమే, మీకు అర్థం అవ్వాలని చెప్పి. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. వివోలో డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ యూజ్ చేశారు. మోటోలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు. రెండు 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లు. దీంట్లో యూజ్ చేసిన లేటెస్ట్ వచ్చింది ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. ఎక్కువ పవర్ఫుల్ అంటే కాదు, కొంచెం పవర్ఫుల్. మీకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. అందులో ఆప్టిమైజేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. మీకు ఆప్టిమైజేషన్ మోటో వాళ్ళు సరిగ్గా చేయలేక కొన్ని వాటిల్లో, అది చేసుంటే ఇంకా పవర్ఫుల్ ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి రెండు నెక్ టు నెక్కే ఉన్నాయి నా టెస్టింగ్ ప్రకారం. మీకు నార్మల్ యూస్ కి రెండు ఆరామ్సే వర్క్ అవుతాయి. అసలు ఆలోచించిన వస్తుంది నార్మల్ గురించి. ఎక్కడ హ్యాంగ్ అవ్వవు, ల్యాగ్స్ ఇలాంటివి నోటీస్ చేయరు. మీరు నార్మల్ యూస్ కి ఏం వరి అవని వస్తుంది. ఇంకా గేమింగ్, మేము హెవీ గేమ్స్ ఆడతాం అన్న వాళ్ళకి రెండు గేమింగ్ మొబైల్స్ కాదు, కానీ మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ మొబైల్స్ అయితే కాదు. రెండు మొబైల్స్ లో BGMI 120 FPS లో ఆడుకోవచ్చు. రెండు స్మూత్ గానే రన్ చేస్తున్నాయి. కానీ మీరు ఎక్కువసేపు గేమ్ ఆడారు అనుకోండి, ఎక్కడో చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి, లైట్ గా మొబైల్ హీట్ ఎక్కడం, ల్యాగ్ అవడం, ఇవైతే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ కూడా. ఈ ఫ్రీ ఫైర్ కి అయితే ఎక్కువ హీట్ కూడా అవ్వట్లేదు మొబైల్, అలానే ల్యాగ్స్ కూడా అవ్వట్లేదు. మీరు ఈజీగా వాడుకోవచ్చు ఫ్రీ ఫైర్ అయితే. BGMI కొంచెం పవర్ఫుల్ గేమ్ కాబట్టి ఎక్కువసేపు ఆడితే మొబైల్ హీట్ అవుతుంది, కానీ ఫ్రీ ఫైర్ కి అయితే నేను హీటింగ్ కూడా నోటీస్ చేయలేదు. గేమింగ్ విషయంలో మాత్రం నాకు కొంచెం వివోనే బెటర్ అనిపించింది మోటో కన్నా. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. వివోలో 12GB + 256GB బేస్ వేరియంట్ వస్తుంది. అండ్ ఆల్సో 12GB + 512GB వేరియంట్ కూడా ఉంటుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ యూజ్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. మోటో కూడా బేస్ వేరియంట్ 12GB + 256GB తో వస్తుంది. అండ్ ఇంకో వేరియంట్ 16GB + 512GB ఉంటుంది. అండ్ 16GB + 1TB వేరియంట్ కూడా ఉంటుంది. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. సో ఇది పర్ఫార్మెన్స్, ర్యామ్ అండ్ స్టోరేజ్ లో అన్ని. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ లో ఏది బాగుంటది అంటే నార్మల్ యూస్ కి రెండు బాగుంటాయి. మీకు రెండిట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్, కానీ ప్రస్తుతానికి రెండు ఒకేలా వర్క్ అవుతున్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెండు మొబైల్స్ కనెక్టివిటీ విషయానికి వస్తే, వివోలో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. మోటోలో 24 5G బ్యాండ్స్ ఉంటాయి. రెండు మొబైల్స్ Wi-Fi 7 తో వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ వివోలో 5.4 తో వస్తుంది, కానీ మోటోలో బ్లూటూత్ వర్షన్ 6 తో వస్తుంది. రెండిట్లో NFC ఉంటది. వివోలో IR బ్లాస్ట్ ఉంటుంది, కానీ మోటోలో IR బ్లాస్ట్ లేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ నాకు వివోలో అనిపించింది USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. మోటోలో USB 3.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా దేనికైనా దీంట్లో చాలా స్పీడ్ ఉంటుంది. USB 2.0 అనేది ఈ ప్రైసింగ్ లో యాక్సెప్ట్ చేయలేం. ఓవరాల్ గా కనెక్టివిటీ మొత్తం చూసుకుంటే ఇక్కడ నేను మోటో పాయింట్ ఇస్తాను. మోటో బాగుంది కనెక్టివిటీ. నెక్స్ట్ కెమెరాస్. దీనికోసమే చాలా మంది వెయిట్ చేస్తారు నాకు తెలుసు. రెండు మోస్ట్లీ కెమెరా సెంట్రిక్ మొబైల్స్. రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ 50 MP కెమెరాస్ తో వస్తున్నాయి. సెన్సార్లు చేంజ్ అయిపోతాయి, నేను అక్కడ వేసాను చూడండి. కానీ ఫ్రంట్ వివో 32 MP తో వస్తుంది. మోటో వచ్చేటప్పటికి 50 MP తో వస్తుంది. ఇక్కడ కెమెరా స్పెక్స్ పక్కకు తీసేసి మనం డైరెక్ట్ గా ఫోటోస్ చూద్దాం. ఫస్ట్ నేను నార్మల్ ఫోటోస్ 1x లో తీసినవి. ఇక్కడ స్కిన్ టోన్ కలర్ వచ్చేటప్పటికి వివోలో కొంచెం వైట్ గా ఉంది, మోటోలో నేచురల్ గా అనిపించింది నాకు. బట్ ఈ ఫోటో విషయానికి వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ సన్ ఉంది. ఎక్స్పోజర్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది మోటో. వివో బ్యాలెన్స్ చేసింది, మంచిగా వచ్చింది. నెక్స్ట్ 2x లో తీసిన ఫోటోస్. ఇక్కడ రెండు ఫోటోస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ స్కిన్ టోన్ వివోలో కొంచెం చేంజ్ అయింది, బట్ జూమ్ చేస్తే వివోలో డీటెయిల్స్ ఉన్నాయి మోటో కన్నా. నెక్స్ట్ 3x లో తీసిన ఫోటో. ఇది పెరిస్కోపిక్ కెమెరా తీసిన ఫోటో రెండిట్లో. దీంట్లో వివో మాత్రం కొంచెం ఫెయిల్ అయింది. కలర్స్ అన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేదు. ఒకటి కాదు, ఆల్మోస్ట్ 3-4 ఫోటోస్ ఇలానే వచ్చాయి నాకు. కొంచెం ఎక్కువ వైట్ గా వచ్చేసింది ఫోటో, కానీ మోటో చాలా బాగా వచ్చింది. ఈ ఫోటోస్ అన్ని సన్ అనుకున్నప్పుడు, సన్ డైరెక్ట్ గా నాకు పడుతున్నప్పుడు అంటే ఆపోజిట్ గా ఉన్నప్పుడు వివోలో చాలా బాగా వచ్చాయి మోటోతో పోలిస్తే. సో ఇది డిఫరెంట్ సినారియోస్ లో డిఫరెంట్ గా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్ లోకి వెళ్దాం. ఇవి 23 mm లో తీసాను రెండిట్లో. ఇక్కడ వివోలో ఫ్లేర్ వచ్చి ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. అది జైస్ ఫిల్టర్, అది ఆఫ్ చేయడం మర్చిపోయాను నేను. అన్నిట్లో వచ్చింది, మీరు అది పట్టించుకోవద్దు. ఈ 23 mm ఫోటోస్ వివోస్ లో కలర్ చాలా బాగుంది. పర్సనల్ గా నాకు వివో కలర్ నచ్చింది. అండ్ జూమ్ చేసిన ఇక్కడ చూడండి, మోటోలో ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయిపోయింది, కానీ వివోలో కరెక్ట్ గా వచ్చింది. హెయిర్ దగ్గర కానీ చెవి దగ్గర కానీ. నెక్స్ట్ మనం 35 mm ఫోటోస్ చూస్తే ఫోటో బాగానే ఉంది, కానీ వివో మాత్రం కొంచెం స్మూత్ గా చేసింది. జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, వివోలో లైట్ గా స్మూత్ గా చేసింది, మీరు గడ్డం దగ్గర గమనించవచ్చు. బట్ స్కిన్ టోన్ మాత్రం నాకు వివోలో నచ్చింది మోటో కన్నా. నెక్స్ట్ 50 mm ఫోటోస్. ఇవైతే రెండిట్లో బాగానే ఉన్నాయి, నాకు రెండిట్లో ఏది ప్రాబ్లం అనిపించలేదు. దాని తర్వాత 85 mm ఫోటోస్. ఇవి ఆప్టికల్
వర్టికల్ ఫోటోస్ పెరిస్కోపిక్ కెమెరా తీసినట్టు డైరెక్ట్ గా. ఎడ్జ్ డిటెక్షన్ అయితే రెండిట్లో చాలా బాగుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు రెండిట్లో. కలర్స్ మాత్రం ఇక్కడ కూడా నాకు వివోలో నచ్చాయి. మోటోలో నేచురల్ గా ఉన్నాయి అనిపిస్తున్నాయి కానీ మరీ రెడ్ గా చేస్తుంది. అండ్ మీరు జూమ్ చేసిన రెండిట్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్ అవ్వట్లేదు. 85mm ఫోటోస్ నాకు రెండిట్లో బాగానే నచ్చాయి, కలర్స్ మాత్రం వివోలో నచ్చాయి. అండ్ ఎక్స్ట్రాగా 100mm ఫోటోస్ వివోలో ఉంటాయి, మోటోలో ఈ ఆప్షన్ లేదు. మనం 100mm ఫోటోస్ వివోలో తీసుకోవచ్చు. ఇవి 100mm లో తీసిన ఫోటోస్. 100mm ఫోటోస్ అయితే ఇంకా బాగా వస్తున్నాయి వివోలో. ఆ కలర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ జూమ్ చేసిన మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మంచిగా అనిపిస్తాయి 100mm ఫోటోస్. ఈ ఆప్షన్ అనేది మనకు మోటోలో లేదు. అండ్ ఇంకా వివోలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. జైస్ ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ లో తీసుకోవచ్చు మనం. సోనారు, ప్లానరు చాలా ఉంటాయి, డిస్టోగన్ ఏవేవో ఉంటాయి. నేను అన్ని మెయిన్ వీడియోలో చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రెండింటి గురించి మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చూడండి ఇంకా చూడని వాళ్ళు అయితే. అండ్ ఇంకోటి వివోలో సీజనల్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు, అవి ఫిల్టర్స్ లో ఉంటాయి. ఇంటర్నెట్ ఉండాలి, అది ప్రాసెసింగ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసేస్తుంది. వాటిని సీజనల్ పోర్ట్రేట్స్ అని పిలుస్తారు. ఇలాంటివన్నీ దీంట్లో ఉండవు. దీంట్లో ఒకటి ఉంది, అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. సిగ్నేచర్ స్టైల్ అని ఒకటి ఉంది. మీరు ఫోటో తీసేటప్పుడు పైన స్టార్స్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, నేచురల్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. ఒకసారి నేను నేచురల్ ఫోటో, సిగ్నేచర్ ఫోటో పక్కన పెడతాను చూడండి. అసలు ఆ సిగ్నేచర్ ఫోటోలు ఏందో మరి దారుణంగా వస్తున్నాయి కలర్లు. అసలు నాకు ఒకటి కాదు అన్ని అలానే వచ్చాయి. మీరు సిగ్నేచర్ స్టైల్ అయితే యూజ్ చేయొద్దు, ఇది వరస్ట్ గా ఉన్నాయి ఫోటోస్. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా ఫోటోస్ అన్ని ఇవి. నెక్స్ట్ మనం సెల్ఫీ ఫోటోస్ చూద్దాం. ఇక్కడ సెల్ఫీ ఫోటోస్ విషయంలో మోటో కొంచెం జూమ్ చేస్తుంది. మీరు ఇక్కడ కింద ఎంఎం చూడొచ్చు. మోటో 28mm లో తీస్తుంది, వివో 23mm లో తీస్తుంది. నార్మల్ ఫోటోస్ ఇవి. రెండు ఫోటోస్ బాగానే ఉన్నాయి. కలర్స్ అయితే నాకు వివోలో నచ్చాయి కంపేర్ టు మోటో. మీకు నేచురల్ గా అనిపించిన నాకు కలర్స్ వివోలోనే బాగున్నాయి, బట్ డీటెయిల్స్ మోటోలో బాగున్నాయి. నెక్స్ట్ పోర్ట్రేట్ ఫోటో. ఇక్కడ పోర్ట్రేట్ సెల్ఫీ ఫోటోస్ కూడా నాకు మోటో కన్నా వివో బాగా నచ్చాయి. ఆ కలర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్లు, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ నాకు ప్రతి ఒక్కటి మోటో కన్నా వివో నచ్చింది. మోటో మరీ ఏదో సాచురేషన్ పెంచేసి రెడ్ గా చేస్తుంది. సో అదొకటి ఉంది నాకు ప్రాబ్లం. నాకు మరీ అంత రెడ్ గా ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం ప్లెజెంట్ గా అనిపించాలి నాకు చూడంగానే. అందువల్ల నాకు వివో నచ్చాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ వీడియోస్. మోటోలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30fps లో తీసుకోవచ్చు. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. దీంట్లో 8K లో తీసుకోలేము. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుంచి మోటో నుంచి తీస్తాను 8K 30fps లో. ఈ ఆప్షన్ అంటే 8K 30fps అనే ఆప్షన్ మనకు X200Tలో లేదు. సో మీకు చూపించడానికే చేస్తున్నాను. మీరు మామూలుగా యూట్యూబ్లో చూస్తే 4Kలో ఉన్నాయి, కానీ దీనిలో ఉంది అని చెప్పడానికి ఈ వీడియో. 8K 30fps తీసుకోవచ్చు. ఇంకా రెండు మొబైల్స్లో ఫ్రంట్ టు బ్యాక్ 4K 60fps తీసుకోవచ్చు. ఇది సెల్ఫీ వీడియో, రెండిట్లో 4K 60fps తీసుకోవచ్చు. ఇటు పక్క ఉండేది మోటరోలా వీడియో అండ్ ఇది వివో. రెండిట్లో వాయిస్ ఎలా వస్తుందో చూడండి. నేను అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను వాయిస్. అండ్ ఇంకోటి కలర్స్ దేంట్లో బాగున్నాయో చూడండి. మీకు కలర్స్ అనేది దాంట్లో బాగుందా, అంటే వివోలో బాగుందా, మోటోలో బాగుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో రెండు ఫోన్స్లో 4K 60fps. నా వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. కలర్స్ దేంట్లో బాగున్నాయి, డీటెయిల్స్ దేంట్లో బాగున్నాయి చూడండి. నేను ఇలా కదులుతూ ఉంటాను, మీరు ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటుందా మొత్తం కలర్స్ని, అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ పోర్ట్రేట్ వీడియో. వివోలో 1080p 30fps తీసుకోవచ్చు మనం, కానీ మోటోలో అసలు ఆ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇవ్వలేదు. వీళ్ళు 55,000 పెట్టారు. 55,000 పెట్టి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇవ్వకపోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. సో ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఎవరైనా పోర్ట్రేట్ వీడియో తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ ఆప్షన్ అయితే లేదు మోటోలో, ఓన్లీ వివోలో ఉంది. ఒకసారి చూడండి నా వీడియోస్. ఈ వీడియో వచ్చేటప్పటికి వివోలో నుంచి పోర్ట్రేట్ వీడియో 1080p 30fps తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకు మోటోలో లేదు. మీరు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇవ్వలేదు వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టి. సో ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపించింది. దీంట్లో 8K వీడియో తీసుకోవచ్చు, దాంట్లో పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఇది సెల్ఫీ పోర్ట్రేట్ వీడియో. ఈ ఆప్షన్ మనకు మోటరోలాలో లేదు, అసలు పోర్ట్రేట్ ఆప్షన్ అనే లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. సెల్ఫీ పోర్ట్రేట్ వీడియో ఎలా ఉందో చెక్ చేయండి. డీటెయిల్స్, కలర్స్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కరెక్ట్గా చేస్తుందని ఎలా ఒప్పుతాను. మీకు అక్కడ కరెక్ట్గా మిస్ అవుతుందా వస్తుందా ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా కెమెరాస్ దేంట్లో బాగున్నాయి అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నాకు వివోలో నచ్చాయి, ఎందుకంటే ఎక్కువ మనకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫీచర్స్ ఉంటాయి. జైస్ ఫిల్టర్స్ కానీ, సీజనల్ పోర్ట్రేట్స్ కానీ, అండ్ 100mm ఉంటుంది. అండ్ కలర్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి వివోలో. దీంట్లో మంచి సెన్సార్లు ఉన్నాయి, మీకు డీటెయిల్స్ బాగుంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం వివో చాలా బాగుంటది, ఎందుకంటే అడ్వాంటేజెస్ అన్ని ఉంటాయి. ఇక్కడ జైస్ కొలాబరేషన్ తో వస్తుంది కదా, అది గేమ్ చేంజర్. ఈ జైస్ కొలాబరేషన్ అనేది బెస్ట్. అసలు మీకు చాలా సార్లు చెప్పాను నేను, నాకు ఇష్టమైన కొలాబరేషన్ హెజల్ బ్లేడ్, ఒప్పో, లైకా, షామీ వీటికన్నా జైస్ వివో ద బెస్ట్ కొలాబరేషన్ ఇప్పటి వరకు ఉన్న మొబైల్ కొలాబరేషన్స్. ఆ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటది. మీరు ఇప్పటి వరకు చూసారు కదా, అన్ని ఫోటోస్ చూసారు, వీడియోస్ చూసారు. మీకు దేంట్లో కలర్స్ బాగా అనిపించాయి, దేంట్లో ప్రాసెసింగ్ బాగుందో మీరే కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్క ఒపీనియన్ ఉంటుంది. కొంతమందికి ఇది నచ్చచ్చు, కొంతమందికి ఇది నచ్చచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, చూద్దాం ఎవరికి ఏది నచ్చుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. రెండు మొబైల్స్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. వివోలో 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. మోటో 7 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇది మోటో UI తో వస్తుంది.
అండ్ వివో ఆరిజిన్ OS 6 తో వస్తుంది. ఇంకా వివోలో కస్టమ్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మోటో. క్లోన్ యాప్స్ ఉంటుంది, మీరు యాప్స్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, అండ్ కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది. మీరు ఇప్పుడు కాల్ రికార్డ్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి వినిపించదు మీరు కాల్ రికార్డ్ చేస్తున్నారు. కానీ మోటో గూగుల్ డైలర్ తో వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా యాప్ లాక్ ఉంటుంది అండ్ సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. మీరు మోటో సెక్యూర్ లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. బట్ కమింగ్ టు స్మూత్నెస్, ఈ స్మూత్నెస్ విషయంలో మాత్రం ఆరిజిన్ OS చాలా స్మూత్ గా ఉంటుంది కంపేర్ టు మోటో. ఇవి యాప్స్ ఓపెనింగ్ క్లోజ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది వివో. కానీ మోటో అంత ఫాస్ట్ ని బేర్ చేయలేదు, మధ్యలో హ్యాంగ్ అవుతుంది. యానిమేషన్స్ అన్ని కూడా వివోలో బాగుంటాయి. ఓవరాల్ గా దీంట్లో 7 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, దీంట్లో 5 ఉంటాయి, దీంట్లో 2 years ఎక్స్ట్రా ఉంటాయి. బట్ 5 years అనేది తక్కువ కాదు. మనం ఒక మొబైల్ 5 years యూస్ చేయడం అంటే గ్రేట్. హ్యాంగ్ అవ్వకుండా, వాళ్ళు మొబైల్ కెమెరాస్ డౌన్ గ్రేడ్ చేయకుండా ఇవన్నీ జరగాలంటే 5 years అంటే కష్టమే. నాకు 5 years సరిపోతాయి. మెయిన్ గా నాకు స్మూత్నెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. అందుకు నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తాను. ఫైనల్లీ సర్వీస్ సెంటర్స్ వివోకి చాలా ఉంటాయి. మీకు చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఉంటాయి, అలానే సిటీస్ లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. వివో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉంటుంది సర్వీస్ సెంటర్స్. వీళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది. కానీ మోటో అలా కాదు, ఎక్కడో ఒకటి ఉంటాయి. అండ్ సర్వీస్ కూడా ఈ మధ్య బాగాలేదు. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి మోటో సర్వీస్ గురించి. దీన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నేను సర్వీస్ సెంటర్స్ విషయంలో కూడా నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తాను. ఓవరాల్ గా ఇది కంపారిజన్. ప్రతి డిపార్ట్మెంట్ ని టచ్ చేసి అనుకుంటున్నా. మళ్ళీ నేను ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ పాయింట్స్ ఇస్తున్నాను చూడండి. మీకు ఏ డిపార్ట్మెంట్ ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి తీసుకోండి. మీరు నన్ను అడిగితే ఏది తీసుకుంటామని మీకు ఇప్పటికీ ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ నా పర్స్పెక్టివ్ కాకుండా నేను అందరి పర్స్పెక్టివ్ గా చెప్తాను. కొంతమందికి మొబైల్ చాలా లైట్ వెయిట్ ఉండాలి, చేతిలో పట్టుకున్నా పెద్దగా అనిపించకూడదు, అండ్ స్క్రీన్ కూడా చూడడానికి కొంచెం క్రిస్ప్ గా అండ్ మెయిన్ గా సౌండ్ కొంచెం బెటర్ గా ఉండాలి అన్న వాళ్ళకి ఈ మొబైల్ సూట్ అవుతుంది. ఎవరైతే నాకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, మొబైల్ కొంచెం స్మూత్ గా ఉండాలి అన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. మీకు ఈ వీడియోతో కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నా సైడ్ నుంచి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తా. మీరు చూస్తున్నారు, ఇంత క్వాలిటీ కంటెంట్ తో ఇంత ఇన్ డీటెయిల్ గా చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి వీడియోకి మా 100% పెట్టి చేస్తాం. మనకున్న సబ్స్క్రైబర్స్ కి మనం ఇచ్చే క్వాలిటీకి అసలు సంబంధం ఉండదు. మేము ఆ సబ్స్క్రైబర్స్ ని వ్యూస్ ని ఏ రోజు పడుచుకోలేదు. క్వాలిటీ విషయంలో మాత్రం మీరు మా ఫస్ట్ నుంచి చూడండి, మీకు అదే క్వాలిటీ ఉంటుంది. మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, ఇలానే ఇస్తా ఉంటాం కూడా. ఏ రోజు మిమ్మల్ని నేను గ్రాంటెడ్ గా తీసుకోవాలనుకోవట్లేదు. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్